మష్రూమ్ బఠానీ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: నైట్ నానబెట్టిన బఠానీ, కోసి పెట్టుకున్న మష్రూమ్స్, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, కొబ్బరిపాలు, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి. ముందుగా నానబెట్టిన బఠానీ కుక్కర్లో వేసుకుని ఒక విజిల్ రానివ్వాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. మరి ఎక్కువ విజిల్స్ పెట్టొద్దండి, ఒకటి చాలు. స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి. కొద్దిగా నూనె అండి. వేడైన పెనంలో కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఇవి కొంచెం మొత్తం వేగించాలండి. దోరగా వేగించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక విజిల్ చాలండి. మష్రూమ్ వేసేయాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు అండి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం చిటికెడు వేసుకోండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. మష్రూమ్స్ ఉప్పు ఎక్కువ వేయొద్దండి. కొద్దిగా ఈ కొబ్బరిపాలు, వాటర్ అయిపోయింది. కొబ్బరిపాలు మష్రూమ్స్లో వచ్చి వాటర్ సరిపోతుంది. మూత పెట్టేయాలి. కాసేపు మూత పెట్టాలి. ఈ ఉడికిచ్చిన బఠానీ అండి మష్రూమ్స్లో వేసేయాలి. కూర రెడీ అయిపోయిందండి. ఇది చపాతీకి, అన్నంలో కలుపు తినడానికి, పూరికి కూడా చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీరండి దించే ముందు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ కర్రీ అండి ఇది. నేను ఇందులో నూనెలు కానీ మసాలాలు కానీ ఎక్కువ వేయలేదు. చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్ కూడా చాలా మంచిది. కొంచెం దగ్గరకు వచ్చినాక స్టవ్ బంద్ చేసేయండి. కొద్దిగా వాటర్ ఉంటే బాగుంటుంది. మరి పొడి పొడిలాడుతా కాకుండా